ఓం నమో నారాయణాయ నమశివాయ. మహాభారతంలో సభాపర్వం అండి. సభాపర్వంలో వచ్చేసి శ్రీకేశుడు బలరాముడికి సంబంధించేసి వాళ్ళ యొక్క స్టోరీ మొత్తం కూడా మన భీష్ముడు ధర్మరాజుకి ఆయన ధర్మరాజ సభలో అందరూ కూడా చెప్తున్నారు. కంటిన్యూషన్. ఇక ఆ రీతిగా కొని రాబడినటువంటి స్త్రీలు 16,000 మంది అతని దగ్గర ఉన్నారు. వారంతా సత్పురుషుల మార్గాన్ని అనుసరిస్తూ ఏకవేణి ధరలే నియమంగా ఉంటున్నారు. కంసుడి యొక్క కంసుడు ఓ రకంగా ఈ 16,000 మంది కన్యలు ఎవరు? కంసుడి యొక్క భార్య కోసం చెలికెత్తలు అన్నట్టుగా వీళ్ళందరం పట్టుకొచ్చారు. వాళ్ళంతా కూడా ఆ కంసుడి యొక్క కోటలోనే ఉంటూ ఉన్నారు. వాళ్ళ ఆవిడ కోసం వాళ్ళంతా కూడా ఏ తప్పు చేయకుండా పద్ధతిగా ధర్మంగా ఉంటూ ఉన్నారు. నరకుడు వారందరికీ మణిపర్వతం మీద అంతఃపురాన్ని నిర్మించాడు. దాని పేరు ఔదక. దాన్ని మురాసురుని ఆధీనంలో ఉంచాడు. వారిని ప్రాగ్జ్యోతిషపురాజు నరకుడు, మురాసురుని 10 మంది కుమారులు, ఇతరులైన ముఖ్య రాక్షసులు రక్షిస్తూ సేవిస్తున్నారు. సో ఎప్పుడన్నా మీకు క్విజ్ లాంటి దానిలో కావచ్చు, పెద్దలు ఎక్కడన్నా మాట్లాడుతున్నప్పుడు ఇది అడగవచ్చు. ఈ 16,000 మంది స్త్రీలు కృష్ణుని భార్యలు అంటారు కదా, అంతకుముందు వాళ్ళు ఎవరు ఎక్కడ అని చెప్పేసి వాళ్ళంతా కూడా గొప్ప గొప్ప రాజులు, మిగతా పిల్లలు అన్నట్టు అనుకోండి. వారిని నరకాసురుడు తెచ్చి వాళ్ళ ఆవిడికి ఫ్రెండ్స్ అన్నట్టుగా పెట్టాడు. ఎక్కడ ఉంచాడు వారిని? అంతా కూడా మణిపర్వతం మీద ఉంచాడు. దానిని ఏమంటారు? ఆ మణిపర్వతం మీద అంతఃపురాన్ని ఔదక అంటారు. ఓకేనా? ఔదక. దానికి రక్షకుడు ఎవరు? లేదంటే కాపలదారు ఎవరు? మురాసురుడు. ఓకే, రైట్. ఇక భూమిపుత్రుడైనటువంటి నరకాసురుడు తపస్సు చివరిలో వరాన్ని పొందాడు. భూమిపుత్రుడు అంటే ఎవరు? భూదేవి కొడుకువాడు. ఓకేనా? భూదేవి ఈ ద్వాపరంలో ఎలా పుడుతుంది? సత్యభామలాగా పుడతారు. నెక్స్ట్ కంటిన్యూ చేద్దాం. భూమిపుత్రుడు నరకాసురుడు తపస్సు చివరిలో వరాన్ని పొందాడు. దానితో గర్వించి దేవమాత అదితిని కుండలాల కోసం అవమానించాడు. మునుపు రాక్షసులు ఎవ్వరూ చేయని మహాఘోరమైన పాపాన్ని నరకాసురుడు చేశాడు. భూదేవి అతనినే కన్నది. ప్రాగ్జ్యోతిషపురం రాజధానిగా అతడు రాజ్యమేలుతున్నాడు. యుద్ధ ధృముదులైన 4 జైత్యులు ఎల్లప్పుడూ ఆ పురాన్ని రక్షిస్తూ ఉంటారు. సో 4 దిక్కులు కూడా 4 దిక్కుల 4 భయంకరమైనటువంటి రాక్షసులు ఆ నగరాన్ని కాపాడుతూ ఉంటారు. ఆ రాక్షసులు తక్కిన వికృత రూపాలు గల రాక్షసులతో పాటుగా భూమార్గం నుండి దేవమార్గం దాకా మార్గాన్నంతా ఆక్రమించి అందరినీ భయపెడుతుంటారు. హైగ్రీవుడు, నిశంభుడు, క్రూరుడైన పంచజనుడు, 1000 మంది పుత్రులు గల మురుడు, వీరు 4 వరదానం పొంది సంచరించేవారు. హైగ్రీవుడు, నిశంభుడు, క్రూరుడైన పంచజనుడు, 1000 మంది పుత్రులు గల మురుడు, ఈ 4 అన్నమాట ఆ రాక్షసుల పేర్లు. ఓకే. ఇక వారిని చంపడం కోసం మహాబాహు, చక్ర, గదా, ఖడ్గధారి, జనార్దనుడు అయినటువంటి వాసుదేవుడు వృష్ణివంశంలో జన్మించాడు. లోక ప్రసిద్ధ తేజస్సు గల పురుషోత్తముడు ద్వారకలో నివసిస్తున్నాడు. ఈ విషయం మీకు అందరికీ తెలుసు కదా. ఇక ఇంద్రుని నివాసం అయినటువంటి అమరావతి కంటే మిక్కిలి అందమైన నగరం ద్వారక. ఈ భూమిపై అన్నిటికంటే మిక్కిలి అందమైంది ద్వారక. నీవు ఈ విషయం ప్రత్యక్షంగా ఎరుగుదువు. ఎందుకంటే వాళ్ళ బాబాయ్ కదా కృష్ణుడు. సో ఆ ద్వారక కూడా వెళ్ళి చూసి వచ్చారు కదా. అమరావతిలో ప్రసిద్ధమైనటువంటి ద్వారకా నగరంలో వృష్ణి వంశీయులంతా కూడా ఉండే పెద్ద సభా మండపం ఒకటి ఉంది. అది దాశార్హి అను పేరుతో ప్రసిద్ధమైంది. అది 1 యోజన వైశాల్యం కలది. అష్టదిగ్గజాలు మన శ్రీకృష్ణదేవరాయలు. అలా ఇక్కడ వచ్చేసి ఈ సభా మండపం ఉంది కదా, దీనిని ఎక్కడ ద్వారకలో ఉన్నదానిని దాశార్హి అంటారు. యోజనం వైశాల్యం కలదన్నమాట, పెద్దగా అన్నట్టు. బలరామకృష్ణుడు ముందుండగా వృష్ణి, అందక వంశీయులంతా అక్కడ ఉండేవారు. వారు సమస్తమైనటువంటి జనుల జీవనాన్ని రక్షిస్తూ ఉండేవారు. అక్కడి ఆసనాలన్నింటిని ఎందు కూడా ఒకనొకప్పుడు దివ్య పరిమళం గల గాలులు వీచే, పూలవానలు కురిసాయి. ఆ తర్వాత 1000 సూర్యుల సమాన కాంతి గల మహాద్భుతమైనటువంటి తేజోరాశి ముహూర్తకాల అంతరిక్షంలో ఉండి తరువాత భూమిపై అవతరించింది. ఆ తేజస్సు మధ్యలో తెల్లని ఏనుగుపై దేవగణాలతో పరివృతుడై ఇంద్రుడు కనపడ్డాడు. బలరామకృష్ణుడు, ఉగ్రసేన మహారాజు, వృష్ణందక గణాలు వెంటనే ఎదురేగి అతనికి నమస్కరించారు. అతడు ఏనుగు మీద నుండి వేగంగా దిగి జనార్దనుని, బలదేవుని, రాజును కౌలించుకున్నాడు. ఉద్ధవుని, వసుదేవుని, దీశాలి, విక్రద్రువుని, ప్రద్యుమ్ని, సాంబుని, నిషటుని, అనిరుద్ధుని, సాచికిని, గద, సారణ, అక్రూర, కృతవర్మ, చారుదేష్ణ, సుదేష్ణాది యాదవులను యాదోచితంగా కౌలించుకొని అందరినీ చూచాడు. ఇప్పుడు నేను చెప్పిన వారిలోనే కృష్ణుడి యొక్క పిల్లలు కూడా ఉన్నారు. అదేవిధంగా ఇంద్రుడు వృష్ణంధక ప్రధానులను కౌగిలించుకొని వారు చేసిన పూజను స్వీకరించి తల వంచుకుని ఈ విధంగా పలికాడు. నాయన కృష్ణ, నీ తల్లి అదితి పంపగా వచ్చాను. భూమిపుత్రుడైన నరకుడు కుండలను అపహరించాడు. సో చెప్పాడు. అదితి దేవతలకు తల్లి. సో ఆమె యొక్క కుండలాలంటే చెవిదిద్దుల్లాగా అనుకోవచ్చు.
అవి నరకాసురుడు అపహరించాడు. మరి వాట్ నెక్స్ట్ రేపు డిస్కస్ చేద్దాం.